హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నువ్వు ఉంటే నా జతగా సీరియల్ నిజంగానే ఈ సీరియల్ ఓకే బాగుందిలే అనుకున్న టైంకి మళ్ళీ ఒక ఉపద్రవం లాగా కొంత నష్టమైతే జరగబోతుంది. సో, ఇప్పుడు తల్లిదండ్రులు తీసుకునే కొన్ని నిర్ణయాలు కుటుంబాన్ని ఎలా చేస్తాయంటే, కొన్నిసార్లు కుటుంబాన్ని ఒకటిగా చేస్తాయి. ఇంకొన్నిసార్లు కుటుంబాన్ని విడదీసేస్తాయి. ఎందుకంటే పెద్దవాళ్ళైనప్పటికీ కూడా కొన్నిసార్లు వాళ్ళ బుద్ధి మందగిస్తుందనో, లేదంటే వాళ్ళ బాధ అలాంటిదో, సో, వాళ్ళ పిల్లలు ప్రయోజకులు అవ్వలేకపోయారనే బాధతో ఇలా చేస్తారో తెలీదు గానీ, మొత్తానికి కుటుంబాన్ని ముక్కలు ముక్కలుగా చేసే నిర్ణయాలు కొన్నైతే తీసుకుంటారు. అసలు సత్యం మాస్టర్ ఏ నిర్ణయం తీసుకున్నాడు? అసలు ఎందుకు ఇలా చెప్తున్నాను అనేది అసలు ఏం జరిగిందో చూసేద్దాం సీరియల్లో. ఇక మన మిథున అలాగే ప్రమోదిని ఇద్దరు కూడా డబ్బుల గురించి మాట్లాడుకుంటూ అక్క మన రంగా అలాగే మన సూర్యకాంతం వీళ్ళిద్దరూ కలిసి ఏదో చేశారు. సో వాళ్ళ దగ్గర కట్టల కట్టల డబ్బులైతే ఉన్నాయి. సో దాన్ని మనం కనిపెట్టాలని వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక రేపటి రోజున ఏం జరిగింది? సత్యం మాస్టరు కూరగాయలు తీసుకొని వస్తూ ఉండగానే ఇక బిల్డర్ వచ్చేసి కారులో వెళ్తూ సత్యం మాస్టర్ని చూస్తాడు. ఇక ఆయన నిన్నే కదా కాగితాలన్నీ వాళ్ళ చేతిలో పెట్టేటప్పుడు అడిగాడు, మీరు చిన్న చిన్న బిల్డర్వి కదా, నువ్వు చిన్న చిన్నవి ఏదో అమ్ముకుంటూ ఫ్లాట్ల బిజినెస్ ఏదో చేసుకుంటున్నావు కదా రంగా, మరి నీకు ఎక్కడి నుంచి ఇంత డబ్బులు వచ్చాయి, ఇంత ఫ్లాట్ 25 లక్షల ఫ్లాట్ కొంటున్నావు అంటే నీకు ఎలా డబ్బులు సమకూరాయి అని చెప్తే ఇక వాళ్ళిద్దరు కావాలని అది అది మా నాన్న రిటైర్డ్ అయ్యాడు కదా, ఆయన కొంత డబ్బులు మాకు ఇచ్చాడు వాటా కింద, సో దాంతో మేము ఈ ఫ్లాట్ కొనుక్కుంటున్నామని అబద్ధం చెప్పారనమాట. ఈ చీటీల వ్యవహారం, ఈ మోసగించుకొని డబ్బులు తీసుకున్న వ్యవహారం అంతా ఆయనకు చెప్పలేరు కదా, అందుకని ఆయనతో వాళ్ళ నానిచ్చారని చెప్పారు. అది నమ్మిన మన ఫ్లాట్ ఓనర్ వచ్చేసి ఇక సత్యం మాస్టర్ని చూడగానే రే బండ ఆపు అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వచ్చి, నమస్తే సత్యం మాస్టరు, ఎలా ఉన్నారు, బాగున్నారా, మీరు ఎప్పుడు గృహప్రవేశం చేసుకుంటున్నారు అని అడుగుతారనమాట. గృహప్రవేశం ఏంటి అంటే, అదే మీ రెండో అబ్బాయి రంగా అలాగే సూర్యకాంతం వీళ్ళిద్దరూ ఈ రోజే మాకు 25 లక్షల డబ్బులు కట్టి మా దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ని తీసుకుని వెళ్ళారు. సో వాళ్ళు ఒక సొంత ఇల్లు కట్టుకున్నారు, అదే కొన్నారు మా దగ్గర అని చెప్పేసి చెప్తారనమాట. ఇక అది విన్న సత్యం మాస్టర్కి షాక్ అయిపోతాడనమాట. రోజు ఇంట్లో డబ్బులు లేవు, మా రియల్ ఎస్టేట్ బిజినెస్సే బాగలేదు, మా దగ్గర ఎక్కడి నుంచి వస్తాయని చెప్తున్నా వీళ్ళిద్దరూ 25 లక్షలు పెట్టి ఫ్లాట్ కొన్నారా అని చెప్పేసి ఆయన ఆశ్చర్యపోతాడనమాట. అదేంటి మాస్టర్ అలా ఆశ్చర్యపోతున్నారు, మీరే డబ్బులు ఇచ్చారంటే కదా మీరు రిటైర్డ్ అయిన తర్వాత, నిజంగా మీది ఎంత మంచి హృదయం మాస్టర్, ఈ రోజుల్లో కూడా ఎవరుంటారు కొడుకులకి డబ్బులు ఇచ్చి ఆ ఫ్లాట్ కొనుక్కోమని, నిజంగా మిమ్మల్ని చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది, నిజంగా మీరు చాలా గ్రేటు అని చెప్పేసి, ఎప్పుడు మీరు అద్దెకి అదే ఎప్పుడు మీరు ఆ ఇంట్లోకి వస్తారా అని నేను కూడా చూస్తున్నాను, అది కూడా కాక నాకు మీరు బాగా తెలుసు కాబట్టి ఇక రంగాకి ఈ యొక్క ఫ్లాట్ల దాంట్లో తక్కువగా మంచిది, అలాగే నేనే మంచిదాన్ని చూసి పెట్టి అంటే మంచి ఇంటిని చూసి వాళ్ళకి ఇచ్చాను, సో తక్కువ రేటుకే ఇచ్చాను మీ మీద ఉన్న గౌరవంతో అని చెప్పేసి ఇవన్నీ చెప్తూ ఉండగానే ఇక ఈయనకైతే ఒకలాగా అయిపోతుందనమాట. ఏం సమాధానం చెప్పాలో తెలియక ఇక సరే సరే నాకు కొద్దిగా పనుంది నేను బయలుదేరతానని చెప్పేసి ఈయన వెళ్ళిపోతారు. సరే మాస్టర్ అని చెప్పేసి ఇక వెళ్ళిపోతారు. ఇక ఇంటి దగ్గర రంగా సూర్యకాంతం ఇద్దరు కూడా ఆ డాక్యుమెంట్స్ని చూసుకొని, అబ్బబ్బబ్బా మనకిద్దరికి ఇల్లు కొనేసామే, మన ఇద్దరికి ఇక చూడండి మనం ఒక ఇల్లు కొనేసి ఇల్లు గల్ల వాళ్ళం అయిపోయాము, ఇక మనకు బాధే లేదు, మనకు జీవితాంతం ఒక మంచి ఇంట్లో మనం ఉండొచ్చు అని చెప్పేసి ఇద్దరు ఎగురుకుంటూ డాన్స్లు వేసుకుంటూ ఇక మనం చక్కగా రీల్స్ చేసుకోవచ్చు, ఇక హ్యాపీగా ఉండొచ్చు, ఇక ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, అందరినీ ముంచేసి మనము అయితే హ్యాపీగా ఈ ఇంటిని కొనేసాము అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇక సూర్యకాంతం వచ్చేసి హస్బెండు, నువ్వేం టెన్షన్ పడబాకు, ఈ రోజుల్లో ఎంతమందిని ముంచి వాళ్ళ తల మీద చేతులు పెడితే మనం అంత పైకి లేస్తాం, అదే ట్రెండ్ ఇప్పుడు, సో కాబట్టి మనం ముంచాము తెంచాము ఇవేమీ లేకుండా మనం హాయిగా ఫ్లాట్ కొనేసాం కదా, ఇంకేముంది మనకు సంతోషంగా ఉండొచ్చు అని చెప్పేసి ఇద్దరు డ్యాన్స్లు వేసుకుంటూ ఉన్న టైంకి ఇక జనాలంతా కూడా గేట్లు ఓపెన్ చేసుకొని, రే రంగా రే సూర్యకాంతం రండి బయటికి రండి అని చెప్పేసి గట్టిగా అరుచుకుంటూ వచ్చారు. ఇక వీళ్ళిద్దరూ, ఏంటి మన పేరుని ఎవరో జపిస్తున్నట్టున్నారు, ఇంత ప్రేమగా మనల్ని పిలుస్తున్నారు అని చెప్పేసి ఇక అనుకుంటూ ఉండగానే ఇక సూర్యకాంతం వచ్చేసి, ఇంకా ఎవరైనా మన దగ్గర చీటీలు వేసేదానికి బకరాలు బయట నిలబడి మనల్ని పిలుస్తున్నట్టున్నాయి, పద పద, ఇంకా కొంతమంది తలల మీద మనము టోపీ పెట్టేసి మన చేతులు పెట్టేసి వాళ్ళని కూడా ముంచేసి మనం ఇంకా డబ్బులు సంపాదిద్దాము అని చెప్పేసి వస్తున్నాం అని చెప్పి బయటికి వెళ్తుంటారు. ఇక అక్కడే మిథున దేవా ఇద్దరు కూడా ఏంటి ఇంతమంది వస్తున్నారని చెప్పేసి
చూస్తూ ఉండిపోతారు. ఇక వాళ్ళ అమ్మ అందరిలో బయటకొచ్చేసి, "ఏంటండి? ఏంటి ఇంతమంది జనం ఒకేసారి మా ఇంటి మీదకొస్తున్నారు ఏంటి?" అంటే, "నీ చిన్న కొడుకుని బయటికి రమ్మనండి. వాడు మాకు చేసిన మోసానికి వాడిని అసలకి ఈరోజు ఏం చేస్తాము" అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక 'రంగా', 'సూర్యకాంతం' ఇద్దరు బయటకొచ్చి వీళ్ళని చూసి, అయ్య బాబోయ్! ఏంటి వీళ్ళంతా జనమంతా వచ్చేసారు. ఇప్పుడు ఏం జరుగుతుంది అని టెన్షన్ పడుతూ ఉంటే, ఇక 'రంగా' వచ్చేసి, "ఉండు ఉండు నేను మేనేజ్ చేస్తానులే" అని చెప్పేసి, ఏంటి ఏంటి అందరూ ఇటొచ్చేసారు. ఏంటి ఏదో చీటీలు పాటేసి మీ కొడుకు చీటీ పాటేసి మమ్మల్ని అందరిని ముంచేశాడు" అని చెప్పి చెప్తూ ఉంటారనమాట. ఏంటి చీటీ పాట, ఆ పాట, ఈ పాట అని చెప్పి మీరు జోకులేస్తున్నారు. పదండి పదండి మనం సైడ్‌కెళ్ళి మాట్లాడుకుందాము. అలాంటి జోకులన్నీ మా ఇంటి వాళ్ళ దగ్గర ఎయబాకండి. వాళ్ళు భయపడతారు అని చెప్పేసి అంటూ ఉంటే, ఇక వాళ్ళొచ్చేసి నోరు మూసుకొని ఉండు. ఎవడురా జోకులేసేది? నీకు జోకులుగా కనిపిస్తున్నాయా? మా అందరి చేత చీటీలేపించుకొని, మా దగ్గర డబ్బులన్నీ తీసుకొని, నువ్వు ఈరోజు ఇస్తాం, రేపిస్తాం అని చెప్పి మమ్మల్ని మోసం చేస్తున్నావు అని చెప్పేసి చెప్పగానే ప్రతి ఒక్కరికి ఏంటి వీడు చీటీలేసాడా అని ఎవరికీ తెలీదనమాట వాళ్ళ ఇంట్లో. ఇక వాళ్ళంతా షాక్ అయిపోయి చూస్తుంటారు. ఇక మిథున వచ్చేసి నిన్న ఆ డబ్బులు కట్ట పడిపోవడము, ఆ డబ్బులు కట్ట వీళ్ళు తీసుకొని త్వరగా ఎళ్ళడము, ఇవన్నీ చూసుకొని ఓహో! వీళ్ళందరిని ముంచి వీళ్ళు డబ్బులు తీసుకున్నారా అనే విషయం మిథునకు అర్థమైందనమాట. ఇక అందరూ వచ్చేసి వాళ్ళ అమ్మ వచ్చేసి, "ఏంట్రా వీళ్ళేమంటున్నారు? చీటీలేంది నువ్వు కట్టడము, అలాగే వాళ్ళ దగ్గర నువ్వు డబ్బులు తీసుకోవడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది?" అని అనగానే ఇక అక్కడ ఉన్నటువంటి జనాలు, "ఏమ్మా నీకేమీ తెలీదా? భలే నాటకం ఆడుతున్నావే నువ్వు. మీ కొడుకు తీసుకొచ్చి చీటీ డబ్బులన్నీ నీ చేతిలోనే పెట్టుంటాడేమో. అయినా ఇంటిల్లిపాది భలే నటిస్తున్నారే. అసలు చీటీలేసేదే తెలియనట్టుగా భలే నటిస్తున్నారే" అని చెప్తా ఉండగానే ఇక దేవాకి చాలా కోపం వచ్చేసిందనమాట. "రేయ్ నోరు మూసుకొనుండు. మా అమ్మని గాని ఏమైనా అన్నావంటే మాత్రం బాగుండదు. నీకు చీటీలేసింది వాడు. వాడిని పోయి అడగండి. అలాగే వాడి దగ్గర మీ డబ్బులుంటే వాడిని తీసుకోండి. అంతేగాని మా ఇంట్లో వాళ్ళని ఏమి అనొద్దు. మా అమ్మని ఏమి అనొద్దు" అని చెప్పేసి అంటాడనమాట దేవ. ఇక దాంతో అక్కడున్నటువంటి జనంలో ఒకతనొచ్చేసి, "ఏంటి బాబు మీ అన్నేమో మమ్మల్నందరిని మోసం చేసి డబ్బులు తీసుకుంటాడు. నువ్వేంటి రౌడీలాగా పైకొస్తున్నావు? ఏంటి కొడతావా? రా కొట్టు. వచ్చి కొట్టు. ఇంక అంతకంటే ఏముందిలే. అయినా ఏం పెంపకాలురా మీ పెంపకాలు. ఆ సత్యం మాస్టర్ అసలకి ముగ్గురు కొడుకుల్ని కన్నాడు. దేనికి పనికిరాని కొడుకుల్ని. అసలు ఒకడేమో డబ్బులు తీసుకొని జనాలందరిని మోసం చేసే కొడుకు. ఇంకొకడేమో జనాల మీదకి తిరగబడి రౌడీయిజం చేసే కొడుకు. అసలు ఆయన పెంపకమే పెంపకం అసలు ఛీ అని చెప్పేసి అంటూ ఉండగానే ఇక దేవాకి ఇంకా కోపం వచ్చేసి ఆయన్ని కొట్టబోయే టైంకి అంటే ఆయన్ని కొట్టబోతాడనమాట. "ఏంట్రా నువ్వు మా నాన్న గురించి మాత్రం ఇంకొక మాట మాట్లాడకు. నీకు అర్హత లేదు. వాడు నిన్ను మోసం చేసింది. మా ఇంట్లో వాళ్ళేం కాదు కదా" అని చెప్పేసి అంటూ ఉండగానే ఇక ఒక ఆవిడంటది, "ఏం బాబు నీకంత కోపం వస్తుందా? మీ ఇంట్లో వాళ్ళనంటే నీకంత కోపం వస్తుంది. ఇప్పుడు నీకు కోపం రావాల్సింది మా అందరి మీద కాదు. అదిగో మమ్మల్ని మోసం చేసిన నీ అన్న కాలర్ పట్టుకొని వాడిని 4 పీకు. మమ్మల్ని అందరిని మోసం చేసి లక్షలు లక్షలు తినేసాడు. సో, ఇక వాడిని కొట్టి మా డబ్బుల్ని మాకిప్పించు. అప్పుడు మేము అనుకుంటాము ఇక మీ సత్యం మాస్టర్ మిమ్మల్ని బాగానే పెంచాడని చెప్పి" అని అంటదనమాట. ఇక దాంతో "రేయ్! చూడురా వాళ్ళంతా ఏమంటున్నారో, నాన్ని పట్టుకొని ఎన్నెన్ని మాటలంటున్నారో, నువ్వేదో డబ్బులు తీసుకుంటే వాళ్ళ మొహాన కొట్టేసేయి. వాళ్ళు వెళ్ళిపోతారు కదా" అనంటే ఇక రంగా కావాలని, "రేయ్! నువ్వెవడురా నన్నడిగేదానికి? అయినా నువ్వు మా ఫ్యామిలీ మ్యాటర్‌లో నువ్వెవడురా దూరుకుంటున్నావు" అని చెప్పేసి అనగానే, "రేయ్! మర్యాదగా ఉండదు. నన్ను రెచ్చగొట్టకు" అని చెప్పి దేవ అంటూ ఉంటే కావాలని, "అవునురా రెచ్చగొడతానురా. అసలు నువ్వెవడురా? అయినా నాన్న నీకు ఎప్పుడో నీళ్లు పోసేసుకొని నువ్వు చచ్చావని చెప్పేసి అందరికీ చెప్పేశాడు కదా! చిన్న కొడుకే లేడని చెప్పేసాడు. మరి మధ్యలో నువ్వెవడువురా" అని చెప్పేసి అనగానే ఇంక ఒకరికొకరు కాలర్ పట్టుకుంటారు. పాపం ఆనంద్ వచ్చేసి, "రేయ్ ఆపండ్రా, ఆపండ్రా" అని చెప్పేసి ఇక అంటూ ఉండగానే వీళ్ళిద్దరు మాత్రం కాలర్ పట్టుకొని ఇక రంగాయత్ ఇష్ట ప్రకారము, "రేయ్ నువ్వు నాతో ఈ మాటలన్నీ మాట్లాడావంటే మాత్రం నిన్ను కొడతానని" చెప్పేసి రంగా అంటూ ఉంటే ఇక దేవ వచ్చేసారు. "రేయ్ ఇంకొకసారి నన్నేం అనకు" అని చెప్పుకుంటూ వీళ్ళు ఒకరినొకరు కొట్టుకుంటూ ఉంటారు. ఇక ఈ కొట్లాటల్లో మొత్తానికి ఆనంద్ కింద పడిపోతాడనమాట. ఇంకా అటు సైడ్ వచ్చేసి రంగా పడిపోతాడు. దేవ నిలబడుకొని ఉంటాడు. దేవ ఇట్లా తోసేస్తాడనమాట రంగాని. కానీ రంగా వచ్చేసి ఆనంద్‌ని తోసేస్తాడు. ఆ పడి ఎవరి మీద పడతాడు? వాళ్ళ నాన్న కాళ్ళ దగ్గర పడతాడనమాట. అప్పుడే వాళ్ళ నాన్న బయట నుంచి వస్తూ ఆయన కాళ్ళ దగ్గర ఆనంద్ పడిపోతాడు. ఇక వాళ్ళ నాన్నకి ఎంత కోపమొచ్చేస్తుందంటే దేవా మీద, అంటే దేవా పడేశాడని చెప్పేసి ఇక ఆనంద్‌ని పైకి లేపి, "రేయ్! నువ్వసలు మనిషివేనా దున్నపోతువా? అయినా మా ఇంట్లో వ్యవహారంలో నువ్వెందుకు తలదూరుస్తున్నావు" అని పాపం దేవానే తిడతాడు. ఇక దేవ వచ్చేసి, "అది కాదు నాన్న" అంటే, "నువ్వు నోరు మూసుకొనుండు" అని చెప్పి చెప్తాడు. వీడు అందరి దగ్గర మోసం చేసి డబ్బులు తీసుకొని చీటీలు పాడి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మిమ్మల్ని మోసం చేస్తున్నాడు నాన్న. వాళ్ళందరూ కలిసి మిమ్మల్ని మోసగాడు అని అంటున్నాడన్న మాట మాట్లాడేటప్పుడు, "రేయ్! నోరు మొయ్"
అని చెప్పేసి గట్టిగా అరుస్తాడనమాట. నువ్వు మోసం సంగతి నువ్వు మాట్లాడబాకు. ఆల్రెడీ నా పరువు తీసిన వాడివి నువ్వు. నీకెందుకురా నువ్వురా నన్ను మోసం చేసింది అని చెప్పి దేవాన్ని తిడుతూ ఉంటే ఇక సూర్యకాంతం, రంగా ఇద్దరు అబ్బా! భలే అయిందిలే వీడికి అని చెప్పేసి నవ్వుకుంటూ ఉంటారనమాట. ఇక నీలాంటోడు గురించి నువ్వెందుకురా గౌరవం గురించి, ఆ అదే పరువు గురించి మాట్లాడుతున్నావు? నీకేం అర్హత ఉందిరా? అయినా నా కొడుకుల్ని కొట్టే అర్హత నీకెవరిచ్చార్రా? ఇప్పటికే ఈ జనాలంతా ఇంటి మీదకొచ్చి సగం పరువు పోయింది. ఇప్పుడు నువ్వు నా కొడుకుల్ని కొట్టి ఇంకా కాస్త పరువు తీసేస్తున్నావు అని చెప్పేసి చెప్పగానే ఇక పాపం మిగిలిన వాళ్ళంతా చాలా మీదైతే చాలా బాధపడుతుంది. దేవా కూడా బాధపడుతూ ఏంది నాన్న వాడు తప్పు చేస్తే నిన్నంటున్నావు అంటే నువ్వు నోర్మూయ్ అసలు నా కుటుంబంలో నువ్వు అసలకి ఈ నువ్వు లేవు అని చెప్పాను కదా! అసలు నువ్వెందుకు తలదూరుస్తున్నావు అని చెప్పేసి ఇక గట్టిగా అరిచేసి ఇక కొన్ని మెట్లు ఎక్కిన తర్వాత ఇదిగో ఇప్పుడు చెప్తున్నాను. నువ్వు ఈ గుడిసెలో కూడా ఉండేదానికి లేదు. నువ్వు నా కళ్ళ ముందే ఉండేదానికి లేదు. నువ్వు అసలు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపో. నా కళ్ళ ముందు నువ్వు ఉండకూడదు. అయినా నా మాట గాని నువ్వు వినకుండా ఈ ఇంట్లో గాని ఉంటే మాత్రం నా శవాన్ని నువ్వు చూస్తావు అని చెప్పేసి గట్టిగా అంటాడు. ఇక దాంతో షాక్ అయిపోయి వాళ్ళ అమ్మ వచ్చేసి ఏంటండి అని అంటే నువ్వు కామ్‌గా ఉండు శారదా అని చెప్పేసి అంటాడనమాట. ఇక వాళ్ళ వదిన వచ్చేసి అదేంటి మావయ్య మీరు అలా అంటున్నారు? తప్పు చేసింది వీళ్ళైతే దేవా పాపం ఏం చేశాడు? తననెందుకు అట్లా అంటున్నారంటే, మీరెవ్వరూ మాట్లాడకండి. వాళ్ళు మాత్రం నా కళ్ళ ముందు ఉండకూడదు. వాడిక్కడ గాని ఉంటే మనం అసలకి సంతోషంగా ఉండలేము. వాడసలకు నాకు పుట్టలేదనుకుంటాను. వాడిని ఇంట్లో నుంచి పంపించేసేయండి. ఆ ఇంట్లో వాడు ఉండకూడదు. ఇదే నా నిర్ణయం అని చెప్పేసి గట్టిగా అంటాడు. ఇక దేవా అయితే ఏం చేయాలో అర్థం కాక దేవాకి మీదనకి అసలు ఏంది ఈయన ఎందుకిట్లా అంటున్నాడు అని చెప్పి చాలా బాధపడిపోతూ అసలకి ఉంటే ఇంకొకసారి చెప్తున్నాను అందరు జనాల దగ్గరికి పోయి చేతులకి దండం పెట్టి మీకందరికీ దండం పెడుతున్నాను. రేపటి కల్లా మీ డబ్బులన్నీ మీకు ఇంటికి నేను పంపించేస్తాను. ప్లీజ్ మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళందరికీ చెప్తాడు. ఇక వాళ్ళొచ్చేసి సరే మీ మీద గౌరవంతో ఈరోజు ఒక్కరోజు టైం ఇస్తున్నాను. రేపు కానీ ఇవ్వకపోతే అప్పుడు చెప్తాను మీ సంగతి అని చెప్పేసి వాళ్ళంతా వెళ్ళిపోతారు. ఇక దేవాకొచ్చేసి ఇంకొకసారి నేను రెండోసారి చెప్పే అలవాటు నాకు ఎక్కడా లేదు. కానీ నీకు చెప్తున్నాను నువ్వు గాని ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నా శవాన్ని చూస్తావని చెప్పావు కదా! తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్తారు. ఇక దాంతో వాళ్ళ అమ్మ వచ్చేసి ఏంటండి మీరు చేసిన పని? మీరు చాలా తప్పు పని చేస్తున్నారు. చిన్నోడి విషయంలో మీ నిర్ణయాలన్నీ తప్పే అని చెప్పి వాళ్ళ అమ్మ చెప్తది. ఇక రంగా సూర్యకాంత్ మాత్రం అబ్బా భలే మంచి పని అయింది. మనకు మా నాన్న అయితే వాళ్ళకి మాట ఇచ్చేసాడు. ఆయన చావు ఆయన చచ్చి డబ్బులు వాళ్ళు కట్టేస్తాడు. మనకు ఫ్లాట్ దక్కింది. హ్యాపీగా మనం మాత్రం సంతోషంగా ఉండొచ్చు అని చెప్పి వీళ్ళిద్దరు మాత్రం ఎగురుకుంటూ ఉంటారనమాట. ఇక రేపటి రోజున ఇంకా దేవా మీదన ఇద్దరు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయం అయితే తీసుకుంటారు. కానీ బామ ఒక కొత్త నాటకంతో వస్తుంది ఇంట్లోకి. చూద్దాం ఏం జరగబోతుందో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.